नभो ब्रह्मणे नभो अस्त्वज्ञजे नभः पृथिव्यै नभ ओषधीभ्यः नमो वाचे नमो वाचस्पतये नभो विष्णवे बृहते करोमि। ओम शांति शांति शांति। दूरदर्शन प्रेक्षकुलकी नमस्कारं। సన్మార్గం కార్యక్రమానికి స్వాగతం। ఈ సన్మార్గం కార్యక్రమంలో భాగంగా వ్యక్తిత్వ వికాసం అనేటువంటి అంశాన్ని ఈరోజు నాడు మనం చర్చించుకోబోతున్నాం। వ్యక్తిత్వం ఒక మనిషి నడవడిక ఎట్లా ఉండాలి, సమాజంలో అతని నడక ఎలా ఉండాలి అనేటువంటిది నిర్దేశించేది వ్యక్తిత్వం। వేగవంతమైనటువంటి ప్రపంచం, పొద్దున లేస్తే ఉరుకులో పరుగుల మయమైనటువంటి జీవితంలో అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎవరి వారి వ్యవహారాల్లో మనం నిమగ్నమై ఉంటున్నాం। సమాజంలో అందరూ కూడా వారి వారి పనుల్లో గొప్పగా సమాజంలో కనబడుతూ ఉన్నారు। ఒక పని చేసేటువంటి వారు వారి రంగంలో చాలా ఉన్నతమైనటువంటి మార్గాలు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు। వారికి ఎన్నో బిరుదులు ఉండవచ్చు, ఎన్నో అవార్డులు ఉండవచ్చు। అయితే అలాగే మిగతా వ్యక్తులకి కూడా ఎన్నో వృత్తిపరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పటికీ ఇవన్నీ కనబడుతున్నప్పటికీ ఒకటి మిస్ అవుతోంది, ఒకటి కోల్పోతూ ఉన్నాం మనం సమాజంలో। ఏమిటి అది అంటే, కోల్పోతున్నది ఏమిటి? అన్నీ సాధించుకుంటున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం, ఆ తర్వాత కావలసినటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకుంటున్నాం, కానీ ఒక విషయాన్ని కోల్పోతున్నాం। ఈ సంపాదించుకునేటువంటి క్రమంలో ఏమిటి ఆ కోల్పోతున్నది అంటే వ్యక్తిత్వం। ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోతూ వీటన్నిటిని సాధించుకుంటున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది। అటువంటి సందర్భంలో ఏమిటి ఆ వ్యక్తిత్వం అంటే, ఒక వ్యక్తి తాను నడిచేటువంటి నడవడిక, క్రమశిక్షణ ఏదైతే ఉందో దాన్ని వ్యక్తిత్వము అని మనం చెప్పుకోవచ్చు। వ్యక్తిత్వాన్ని విడవకుండా మనం మన యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినా ఎట్లా దాన్ని నిలబెట్టుకోవాలి అనే విషయం గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం। ఇందుకు మనకి వ్యక్తిత్వ వికాస సంబంధమైనటువంటి అనేక అంశాల్ని మన యొక్క వేద పురాణ ఇతిహాసాల్లో మనకి చాలా స్పష్టంగా చెప్పారు। ఆ అంశాల్ని మనం పరిశీలన చేయవచ్చు। మనకి ఒక మాట చెప్తారు, తైత్తిరీయోపనిషత్తులో ఒక మాట ఉంది, శిక్షావల్లి అంటాం, సత్యం వద ధర్మంచర। ఈ రెండు మాటల్ని పట్టుకుంటే చాలు, వ్యక్తిత్వ వికాస సంబంధమైనటువంటి అనేక అంశాలు ఇందులోనే వస్తాయి మనకి। నువ్వు సత్యం వద, ఏదైతే మాట ఇచ్చావో, నీ స్నేహితుడికో నీ తల్లిదండ్రులకో ఏదైతే మాట ఇచ్చావో ఆ మాట మీద నిలబడు అంటోంది యజుర్వేదం। ధర్మంచర, నీ ధర్మం మీద నువ్వు నిలబడు। ఏమిటి నీ ధర్మం? నువ్వు వృత్తిలో ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు నీ యొక్క శిష్యుల ముందర నీది గురువు ధర్మం। నువ్వు కుటుంబానికి వచ్చినప్పుడు ఒక తండ్రిగా పిల్లల ముందర నీది తండ్రి ధర్మం। ఒక తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రికి కొడుకుగా నీది పుత్రధర్మం। అలాగే భార్య దగ్గర ఉన్నప్పుడు భర్తగా నీది ఆ యొక్క భర్త ధర్మం। ఇలాగా ధర్మము ఆయా ధర్మాల్ని పట్టి మారుతూ ఉంటుంది। నువ్వు ఉన్నటువంటి సందర్భము, ప్రదేశాన్ని బట్టి ఆ ధర్మం మారుతూ ఉంటుంది। మరి ఆ ధర్మాన్ని నువ్వు విడవకుండా ఆచరించు, ధర్మంచర, మనకు అదే చెప్తోంది తైత్తిరీయోపనిషత్తు। ఆ తర్వాత మనకి మళ్ళీ ఒక మాట చెప్పింది, స్వాధ్యాయాన్మా ప్రమదః। నువ్వు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో ఉన్నటువంటి విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండు। ఆ రంగంలో ఉండేటువంటి వస్తున్నటువంటి కొత్త పోకడల్ని కూడా నువ్వు దానికి అనుగుణంగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో అని చెప్తూ ఉంటుంది ఈ మాట। మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ। తల్లిదండ్రుల్ని గౌరవించడం ఒక సంప్రదాయమే కాదు, నీ బాధ్యత కూడా, నీ వ్యక్తిత్వ వికాసంలో అదొక బాధ్యత కూడా। తల్లిదండ్రుల్ని గౌరవించినప్పుడే ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని నువ్వు నిర్మాణం చేసుకోగలుగుతావు అని మాతృదేవో భవ, పితృదేవో భవ అనే మాటల్ని మనకి వేదం చెబుతోంది। ఇవాళ ఈ మాట మనం ప్రతి సందర్భంలో చెప్పుకుంటూనే ఉంటాం।
ఆ తర్వాత కుశలాన్న ప్రమదితవ్యం. ఈ కుశలాన్న ప్రమదితవ్యం యోగక్షేమాలు, నీ యోగక్షేమాలు నువ్వు తప్పకుండా జాగ్రత్త వహించు. నీ ఆరోగ్యం పట్ల నువ్వు జాగ్రత్త వహించు, నీ యోగక్షేమాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకో అంటూ యోగక్షేమం గురించి చెబుతుంది. యోగక్షేమం వహామ్యహం అంటాడు కదా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఆ యోగక్షేమాన్ని గురించి చెప్తుంది. కుశలాన్న ప్రమదితవ్యం. ఆ తర్వాత భూత్యైన ప్రమదితవ్యం. చాలా ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ఇవాళ ఐశ్వర్యం అందరికీ కావాలి, ధనం అందరికీ కావాలి, సరే సమాజంలో పేరు కూడా అందరికీ కావాలి. దానికోసం ఆ సమాజంలో పేరు కోసం, ఆస్తి కోసమో, ధనం కోసమో నీ యొక్క మంచితనాన్ని వదిలిపెట్టకు, సన్మార్గాన్ని విడిచిపెట్టకు అని ఈ విషయం మనకు చెప్తోంది. ఐశ్వర్యం కోసం ధర్మాన్ని విడిచిపెట్టకు, ఆ ధర్మం మీద నిలబడు. ఎప్పుడు ఏదైతే ధర్మమో, నువ్వు నిలబడ్డటువంటి స్థలం, నువ్వు నిలబడ్డటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది నీకు విడిచిపెట్టి మరొక మార్గంలో, అంటే నీ ధర్మాన్ని నీవు, తండ్రి ధర్మాన్ని తండ్రి, గురువు ధర్మాన్ని గురువు విడిచిపెట్టకుండా ఆ యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో అని మనకి వేదం శాసిస్తోంది. ఇది ఒక రకమైతే మనకి ఇదే తైత్తిరీయోపనిషత్తులో మరి ఇంకొక శాంతి మంత్రం కూడా కనబడుతుంది. అదే అందరికీ మనకు తెలిసినటువంటి మంత్రమే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఇది నీకు నువ్వు మాత్రమే ముందుకు వెళ్ళిపోతాను, నేను మాత్రమే పేరు సంపాదించుకోవాలి, నేను మాత్రమే ధనం సంపాదించుకోవాలి అనేటువంటి మార్గంలో కాకుండా నీ పక్కవాడిని కూడా కాస్త ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నాన్ని చెయ్యి. నీ పక్కవాడికి కూడా నువ్వు కాస్త సహాయం చెయ్యి. సహనా భవతు, కలిసి ముందరికి వెళ్ళు. సహనో భునక్తు, వాడిని కూడా కాస్త, నీకు ఆహారం బాగా ఉంది నీ దగ్గర, వాడిని కూడా ముందుకు తీసుకొని రా, వాడికి కూడా పెట్టు. నువ్వు ఒక మార్గంలో మంచి తోవలో, నువ్వు ఒక స్థానంలో మంచి స్థానంలో ఉన్నావు, నీ పక్కవాడిని కూడా కాస్త సహాయం చేయి, వాడికి కూడా మంచి మార్గంలోకి రావడానికి, ఉన్నతమైనటువంటి మార్గంలోకి వెళ్ళడానికి వాడికి కూడా సహకరించు అనేటువంటి మాటని మనకి ఈ మంత్రంలో చెప్తుంది. ఇది వేదం చెప్తున్నటువంటి మాట. అయితే మనకి రామాయణంలో దీనికి ఒక గొప్ప ఉదాహరణ కనబడుతుంది. రామాయణం వేదసారం, అందుకే ఆ రామాయణంలో ఉన్నటువంటి విషయం అంతా కూడా వేదంలో ఉన్నటువంటి విషయం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరణలో చూపించేదే రామాయణం. రామాయణంలో దశరథ మహారాజు రామచంద్రస్వామిని అరణ్యవాసానికి వెళ్ళమంటాడు. రాముడు ఆ తండ్రి మాట మీద అరణ్యానికి వచ్చాడు. లక్ష్మణుడు కూడా వెంట వచ్చాడు, సీతమ్మ కూడా వెంట వచ్చింది. రామ లక్ష్మణ ఆ యొక్క సీతమ్మ వారు ముగ్గురు అరణ్యంలో ఉన్నప్పుడు దశరథుడు మరణించాడు. ఆ విషయాన్ని చెప్పి భరతుడు తన అన్నయ్య అయినటువంటి ఆ యొక్క రామచంద్రస్వామిని పరిపాలన చేయమని వేరటాని కోసం అని చెప్పేసి అడవిలోకి వచ్చి ఆ రామచంద్రస్వామిని చూసి నమస్కారం చేసి, అన్నయ్య నువ్వు అడవికి వచ్చావు, నాన్నగారు మరణించారు, అయోధ్య ప్రజల యొక్క ఆకాంక్ష నువ్వే రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేయాలి అని, కాబట్టి నా కోరిక కూడా అదే, నువ్వు మళ్ళీ అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పరిపాలించు అని భరతుడు రాముణ్ణి ప్రాధేయపడతాడు. ఇప్పుడు తండ్రి గారు కూడా లేరు, నీ మాటకి ఏమీ అపప్రథ రాదు అని ఎంతోగానో భరతుడు ప్రాధేయపడితే అప్పుడు రాముడు ఒక మాట అంటాడు. నమయా శాసనం తస్య త్యక్తున్నాయ్య మరిందమ తత్వయాపి సదామాన్యం సవై బంధు సనఃపిత. ఓ భరత, నాన్నగారు లేరు, నువ్వు వచ్చి పరిపాలన చేయమని చెప్తున్నావు, కానీ నాన్నగారు ఉన్నా లేకపోయినా ఆయనకి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడమే నా ధర్మం. ఆయన ఉన్నప్పుడు ఒక రకంగా, ఆయన లేనప్పుడు ఒక రకంగా నేను ప్రవర్తించను. ఇందుకోసం అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ఆ రాముడు ధర్మస్వరూపుడు, మర్యాద పురుషోత్తముడు. అందుకోసమని ఆ భరతుడికి చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఓ భరత, ఇవాళ నాన్నగారు లేరు కదా అని చెప్పేసి నేను నాన్నగారికి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను దాటి జవదాటి నేను మళ్ళీ అయోధ్యకు వచ్చి రాజ్య పరిపాలన చేస్తే నేను చాలా పెద్ద పొరపాటు చేసిన వాడిని అవుతానయ్యా. అందుకోసమని
నేను అయోధ్యకి రాను, నాన్నగారికి ఇచ్చినటువంటి మాటనే నిలబెట్టుకుంటాను, ఆయన ఉన్నా లేకపోయినా వారికి ఇచ్చినటువంటి మాటయే నాకు ప్రధానం అని మాట మీద నిలబడ్డటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. దీన్ని చూసి మనం ఒక విషయం అర్థం అవ్వాలి. ఒక వ్యక్తి ముందర ఒక రకంగా ఆ వ్యక్తి ఉన్నప్పుడు, ఓహో వాడికి ఏమయ్యా, వాడు చాలా మంచివాడు, నువ్వు రాముడివి, ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగుడుతూ ఉంటాం. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వాడిదేముందిలే, వాడు ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, వాడిది పెద్ద విషయం కాదు అన్నట్టుగా. అంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఒక రకంగా, ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరోక్షంలో మరో రకంగా మాట్లాడుతూ ఉంటాం. ఇది పనికిరాదు అనేది మనకి ఈ యొక్క ఉదంతం వల్ల మనకి తెలుస్తున్నటువంటి విషయం. ఆ రామాయణం అందుకే వ్యక్తిత్వ వికాసం తెలియాలి అంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి మన రంగంలో అనేది విషయం తెలుసుకోవాలి అంటే తప్పకుండా రామాయణం లాంటి ఒక ఇతిహాసాన్ని మనం తప్పకుండా చదవాలి. అటువంటి ఆ రామాయణంలో ఉన్నటువంటి కథలన్నింటినో ద్వారా మనం వ్యక్తిత్వ వికాసాన్ని ముందుకు, ఆ వ్యక్తిత్వ వికాసం మనం నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. రాముడిలా మనకి ఇప్పుడు అడవికి వెళ్ళవలసిన పని లేదు, కానీ ఆ రాముడు ఏదైతే మాట కోసం నిలబడ్డాడో, అలాగే మనం ఏదైనా ఒకరికి సహాయం చేస్తాం అని చెప్పి మాట ఇచ్చినప్పుడు, ఇంకో రకంగా మాట ఇచ్చినప్పుడు ఆ మాటని నిలబెట్టుకోవటం అనేది వ్యక్తిత్వ వికాసంలో ప్రధానమైనటువంటి అంశం. ఆ అంశాన్నే ఇక్కడ మనకి రామచంద్రస్వామి చూపిస్తూ ఉన్నారు. ఇలా ఆ యొక్క రాముని ధర్మనిష్ట, రాముడు చేసినటువంటి ఆ ధర్మనిష్ట ఏదైతే ఉందో దాన్ని మనం అలవాటు చేసుకుంటే ఆ ధర్మనిష్ట అనేది మనం వ్యక్తిత్వ వికాసంలో ఒక ఉన్నతమైనటువంటి మెట్టుగా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహనాభవతు అన్నటువంటి ఆ మంత్రమే మనం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. మన యొక్క వ్యక్తిత్వ వికాసంలో అది కూడా ప్రధానమైనటువంటి భాగంగా మనకి కనబడుతూ ఉంది. అలాగే సత్యం వద ధర్మంచర, సత్యం మీద నిలబడు, ఇచ్చిన మాట మీద నిలబడు, నీ ఏదైతే ధర్మం, ఏదైతే వృత్తిలో ఉన్నావో నీ వృత్తి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అన్నటువంటి మాట, తైత్రీయోపనిషత్తులో ఉన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట కూడా మనం వ్యక్తిత్వ వికాసంలో గొప్పనైనటువంటి ఒక పాఠంగా మనం ఆచరించాలి, తీసుకోవాలి. మనం వ్యక్తిత్వ వికాసానికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు మన పురాణాల్లో చూస్తే రామచంద్రుడు, అలాగే భారతంలో ధర్మరాజు, భాగవతంలో ప్రహ్లాదుడు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారి వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టకుండా వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఆ గొప్పగా ముందుకు వెళ్ళారు. వారిని మనం కనుక చక్కటి ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టయితే, మనం వారి చూపించినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారుగా మనం ముందుకు వెళ్ళగలం. సమాజంలో మనవంతు బాధ్యతని మనం నెరవేర్తించగలుగుతామనేది ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని గొప్పగా నిర్మించుకున్న వాళ్ళం అవుతాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి.